నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మరి పోలీసుల కస్టడీ ముగిసి ఆయన్ని కోర్టులో హాజరుపరిచినటువంటి క్రమంలో కోర్టులో మరి ఆయన తరఫున న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలు కావచ్చు, అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా ప్రస్తుతం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. ఒకవైపున తప్పులు చేస్తూ ఇంకో వైపున మా పట్ల కనికరం లేదా అన్నట్లు వ్యవహరిస్తున్నారు అంటూ చేస్తున్నటువంటి ఫిర్యాదుల్ని ఎలా చూడాలి, ఈ రకమైన వితండవాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, వైసీపీ నేతలు లేదా గడిచిన 5 ఏళ్ళు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వీళ్ళ వాదన ఎలా చూడాలి సార్? అంటే నందిగం సురేష్ మరి ఏదైతే ఆయన హత్యాయత్నం కేసు, మరి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నటువంటి కేసులో అరెస్ట్ అయ్యి ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. ఆయన్ని కస్టడీకి కూడా తీసుకున్నారు అది పోలీసులు విచారణ కోసం. విచారణ పూర్తయిన తర్వాత, కస్టడీ ముగిసిన తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచినటువంటి క్రమంలో అసలు నా పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు, కనీస సౌకర్యాలు కల్పించలేదు అని చెప్పేసి పోలీసుల తీరు మీదే న్యాయస్థానాల్లో వీళ్ళు మళ్ళీ ఫిర్యాదులు చేయటం. ఇంకోవైపున మరి పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ముంబై నుంచి అరెస్టులు చేసి తీసుకొచ్చారు, అందులో ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆ కేసులో ఏదైతే విచారణ చేయడానికి అధికారులు ఆ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుంటే, కస్టడీలోకి తీసుకుంటే వాళ్ళని బెదిరించడం, నేను మీ పై అధికారిని మర్చిపోయారా, రేపు రోజులు మళ్ళీ ఇలాగే ఉండవు అని చెప్పి. అంటే ఏంటి సార్ ఈ వితండ వాదనలు కావచ్చు, ఈ వింత పోకళ్ళు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అది ఈరోజు కొత్తగా వచ్చింది అయితే ఏం కాదు. నందిగం సురేష్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, రజనీ కావచ్చు, వీళ్ళందరినీ చూసుకుంటూ ఉంటే మనకి ప్రభుత్వం వాళ్ళదా వీళ్ళదా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది సహజంగా వాళ్ళు మాట్లాడేవి చూసుకుంటూ ఉంటే. ఇక్కడ ఈరోజు నందిగం సురేష్కి పోలీసుల విచారణ పూర్తయిపోయింది, న్యాయస్థానం ముందు కూర్చోబెట్టారు. అతను పోలీసులు నన్ను ఇబ్బందికరంగా, చాలా ఇబ్బందికరంగా అంటే అవమానకరమైన రీతిలో నన్ను చూశారు, నాకు సరైన న్యాయం జరగలేదు, సౌకర్యాలు ఇవ్వలేదు అని మాట్లాడారు. అంటే మరి పోలీసులు కొట్టారో తిట్టారో మరి ఏంటో చెప్పల. మరి ఆయనకు సంబంధించిన సౌకర్యాలు అంటే మరి ఆయన ఏ విధంగా సౌకర్యాలు కోరుకుంటున్నారో, ఏ అభియోగం మీద అతను కారాగారానికి వచ్చాడో, ఏ అభియోగం మీద న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారో, మరి ఏ అభియోగం మీద ఈరోజు న్యాయస్థానం ముందు నుంచున్నాడో మర్చిపోయినట్లు ఉన్నాడు అతను. ఇంకా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వీళ్ళకి సంబంధించి చాలా రాసమర్యాదలు చేస్తున్నట్టే లెక్క. ఇక్కడ మీరు గమనించుకోవాలి, చాలా రాసమర్యాదలు చేస్తున్నట్టే, గౌరవిస్తున్నారు. కానీ ప్రజలు వీళ్ళని ఇలా కాదు, సరైన విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా చూడాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంకా రాసమర్యాదలు చేస్తూనే ఉంది. దాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారని అయితే నేను భావిస్తున్నా. ఎవరికైనా ఒకళ్ళిద్దరికి సరైన రీతిలో సరైన విధంగా శిక్షలు పడి ఉన్నట్టయితే ఈ పాటికి లేదు, పోలీసులు వాళ్ళ పందాలో విచారించినట్టయితే ఇంతమంది మాట్లాడే అవకాశాలు ఉండేవి కాదనేది మాత్రం నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ మీదే వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతూ, మరి మొన్న చూసాము వాళ్ళ శ్రీకాంత్ రెడ్డిని వాళ్ళ పిఏని అదుపులో తీసుకున్న సందర్భంలో రజనీ గారు మాట్లాడిన విధానం చూసిన తర్వాత ముందుగా ఆమె మాట్లాడింది బయటకు వదిలేసి ఆమెకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పని ఎక్కడెక్కడో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా ఓదార్పు యాత్ర చేశారు. తర్వాత కదా ఆమె ఎలా ప్రవర్తించింది, ఏం మాట్లాడింది, ఏం జరిగింది అనేది పోలీసు వారు విడుదల చేసిన దాంట్లో చూసిన తర్వాత అబ్బో ఇంత నటనా చాతుర్యం ఉందా అనే విధంగా మనకు అర్థమైపోయింది. అరే మిగిలిన వాళ్ళని చూసుకుంటా ఉంటే మన కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడిన విధానం, ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా వాళ్ళు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యూహాలు ఏంటో, లేదంటే మనం అధికారుల మీద కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధుల మీద కావచ్చు, కొంచెం వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయడం మంచిదన్న ఉద్దేశంతో ఈ విధంగా పోలీసులు సూచనలు ఇస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఇది మాత్రం వాళ్ళ ఈ విధంగా మాట్లాడటానికి, అలుసుగా ఉండటానికి మాత్రం కారణం ఏందని మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలను. ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి, ఆధారాలు కనపడుతున్నాయి. నువ్వు చెప్పినట్టు పరిమళ అతను జత్వానీని తీసుకొచ్చిన విషయంలో కావచ్చు, అసలు ఆమె మీద అభియోగం మోపిన దానికి కానీ, అంతకు ముందే ఆమెకు సంబంధించిన తీసుకురావడానికి వాళ్ళు ఏదైతే నమోదు చేయక ముందే వాళ్ళకి విమాన టికెట్లు బుక్ చేయడం విషయంలో కానీ, ఇవన్నీ చూసుకున్న తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళని పిలిపించి విషయాలు కొన్ని కావచ్చు, కాంతిరాణి టాటాని కావచ్చు, వాళ్ళకి
పదోన్నతి కల్పించేలో భాగంగా మీరు ఈ కార్యక్రమం చేయండి, మీకు చేస్తానని వాళ్ళని ఒప్పించిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే జరిగిందనేది ఇప్పుడు కాంతిరామ్ టాటా కావచ్చు, విశాల్ గున్ని గారు కావచ్చు చెప్పినటువంటి విషయాలు. అతను జిందాల్కు సంబంధించినటువంటి విషయాలు కనుక మనం చూసుకుంటా ఉంటే ఎక్కడో ఆ అమ్మాయి అతని మీద అభియోగం మోపితే దానికి సంబంధించి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు చేసిన నిర్వాహకం చూసుకుంటా ఉంటే దాన్ని ఏమంటారో వాళ్ళ పరిభాషలో ఏమంటారో రేపు న్యాయస్థానమే చెప్పిద్ది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దానికి దీనికి కాదంబరి జత్వాని అనే ఆమెకి ఇక్కడ వాళ్ళు మోపిన అధియోగానికి ఆ కుక్కల విద్యాసాగర్కి మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భూమికి సంబంధించిన వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఎలాంటి అభియోగం మోపలేదు, కావాలని మా పేర్లు ఇందుట్లో పెట్టారు, మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఏంటి వీళ్ళ ధైర్యం అనేది నా బొడ్డాడికి కూడా అర్థం కావట్లా. అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అన్ని కార్యక్రమాలు చక్కబెట్టింది పిఎస్ఆర్ ఆంజనేయులు అనేది ఒక్కోళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన అధికారులు కూడా బెదిరిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. రేపొద్దున మళ్ళీ అంటే ఇంకా కూడా అప్పుడు ఎవరైతే విశాల్ గున్ని, కాంతిరామ్ టాటా, కొల్లి రఘునాథరెడ్డి వీళ్ళకి సంబంధించి ఏ విధంగా అయితే ఒప్పించి ఇంకా 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడని చెప్పి ఒప్పించింది పిఎస్ఆర్ ఆంజనేయులు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు కూడా అదే విధమైన బాణిని అతను జరుపుతున్నాడని చెప్పి అయితే మనం ఈ విధంగా భావించాలి. ఏది ఏమైనా సరే చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలతోటి వాళ్ళ ముందు పెడితే నీళ్లు నవలాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప న్యాయస్థానంలో అవి తప్పుడు అభియోగాలని చెప్పి నిరూపించుకునే పరిస్థితులు అయితే వాళ్ళు లేరు. పక్కా ఆధారాలతోటే వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే ఆధారాలతో సహా వాళ్ళైతే నిరూపితం అయింది, శిక్షలు అయితే పడతాయి అని చెప్పని ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ విచారణ తీరు కనుక చూస్తూ ఉంటే నమ్మకం అయితే ఒకటి కలుగుతూ ఉంది. ఇప్పటి వరకు బెదిరించాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. అధికారంలో ఉండగా ఎలా ప్రవర్తించాలో నందిగం సురేష్ తెలుసు. అతను లోక్సభ సభ్యుడు అనే మాట మర్చిపోయి అతను ఏం చేయాలో అన్నీ చేశాడు. ఇవాళ ఈ కళ్ళ ముందు కనపడుతున్నాయి అన్నీ కూడా ఒక్కోటి వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఎందుకంటే ఇవాళే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది కూడా మనం చూసుకుంటా ఉంటే 2-3 నెలలు అందరిని అదుపులో తీసుకుంటారన్నట్టు మాట్లాడుతున్నాడంటే పక్కాగా వాళ్ళకి తెలుసు, సమాచారం కూడా ఉంది, ఆధారాలు వాళ్ళన్నీ కనిపెట్టారా బాబు, మనం ఎక్కడికి తప్పించుకోలేమనే అభిప్రాయంలో ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఒకవైపున ఈ రకంగా తప్పులు బయటపడతా ఉన్నాయి, అరెస్టులు అవుతూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపిస్తేనే న్యాయస్థానాలు కూడా రిమాండ్లు విధిస్తూ ఉన్నాయి. కానీ దీన్ని పట్టుకుని తప్పుడు కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అంటూ గగ్గోలు పెడుతున్న ఈ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే చెప్పేది, వాళ్ళు అన్నీ ఉండా కూడా ఆ విధంగా బుకాయిస్తున్నారు అంటే ఏందనే ధైర్యం అనేది అర్థం కాని విషయం. రెండోది లోన భయం ఉండి పైకిలా నటిస్తున్నారు, మేఘబూతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండోది ఏంటంటే కళ్ళ ముందు ఏంటి కనపడుతున్నాయి కాబట్టి తప్పించుకోలేం కాబట్టి న్యాయస్థానాల ముందు నాటకాలు ఆడుతున్నారని అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన పని వీళ్ళు చేయలేదు. రఘురామకృష్ణరాజు గారిని వాళ్ళు ఏ విధంగా చేశారు, పుట్టినరోజు నాడే ఆయన చంపేయాలని ఎలా ప్రయత్నించారో, ఆయన మీద ఏ విధమైనటువంటి దాడి చేశారో, గాయపరిచారో అన్నీ చూశారు ప్రజలందరూ కూడా. మరి అలాగే మిగిలిన వాళ్ళని కూడా చూశారు. మరి వీళ్ళు కనీసం దాని గురించి ఆలోచించుకోకుండా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా గతంలో వాళ్ళ అధికారులు ఇతను ప్రజాప్రతినిధి కాబట్టి ఆ గౌరవ మర్యాదలు ఇస్తున్నారు, దాన్ని కాపాడుకోవడంలో వాళ్ళు విఫలమవుతున్నారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వాళ్ళ చర్య కూడా వాళ్ళకే ఇబ్బంది అవుతుందనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పగలం. థ్యాంక్ యూ.